పెళ్లి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకొందరైతే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవటం చూసాం. ఇక ఈ కలికాలంలో ఈ మధ్య వింతగా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కూడా విన్నాం. కానీ ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు వింటుంది నిజమే. ఒకే వేదికపై ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ వివాహం వైరల్గా మారింది. ఈ వేడుకకు వందల మంది హాజరై ఈ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఇంతకీ ఈ వివాహం ఎక్కడ జరిగింది? ఇందుకు వారి పెద్దలు అంగీకరించారా? ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో మీరే చూడండి. హిమాచల్ ప్రదేశ్ సిరమూల్ జిల్లా షిల్లై గ్రామంలో జూలై 12 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్ కపిల్లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ నేగి ఆ రాష్ట్ర జలశక్తి శాఖలో పనిచేస్తున్నాడు. ఇక సోదరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ దూరంగా పనిచేస్తున్న సునీతాను మనువాడే విషయంలో ఆ ఇద్దరు శాస్త్రాలను అనుసరించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రదీప్ వెల్లడించాడు. మా ఆచారాలను మేము ఫాలో అయ్యామని, ఎందుకంటే మా చరిత్ర పట్ల మాకు గర్వంగా ఉందని అన్నాడు. పారదర్శకతను తానెప్పుడు నమ్ముతానని, తాను విదేశాల్లో ఉన్న మ్యారేజీ వల్ల భార్యకు సపోర్టు, సెక్యూరిటీ, ప్రేమ లభిస్తుందని కపిల్ తెలిపాడు. ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, తనను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని, ఈ ఆచారం గురించి తనకు తెలుసని, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశామని, మా బంధంపై తనకు నమ్మకం ఉందని వధువు సునీత తెలిపింది. వివాహ వేడుకను అందరి అనుమతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బహుభార్యతత్వానికి సంబంధించిన ఈ వేడుకను ఆ గ్రామంలో చాలా గ్రాండ్గా చేపట్టారు. హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం. 3 సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. హట్టి వర్గ ప్రజల్లో ఉండే ఈ సాంప్రదాయాన్ని జోడీధారణ లేదా ద్రౌపది ప్రాధ అని పిలుస్తారు. ఈ సాంప్రదాయంలో అన్నదమ్ముళ్ళు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ఈ సాంప్రదాయం ఇక్కడ ఆచారంగా మారింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కొనసాగుతుంది. కుటుంబ ఐకమత్యాన్ని కాపాడేందుకు, పూర్వీకుల భూములను రక్షించుకునేందుకు ఆ తెగ మహిళలు వితంతువులుగా ఉండకూడదని ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాల్లో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహుభార్యతత్వం ఇప్పటికీ ఆచరించే సాంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్లోని గిరిజన ప్రాంతమైన ఔన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన జిల్లా కిన్నౌర్లో కూడా ప్రబలంగా ఉంది. హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ, ఒక కుటుంబం వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడటానికి వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నారన్నారు. వేరువేరు తల్లుల నుండి పుట్టిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే వధువుతో వివాహం చేసుకోవటం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరాభావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణమని ఆయన తెలిపారు. మొత్తంగా వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేసుకున్న ఈ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకొందరైతే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవటం చూసాం. ఇక ఈ కలికాలంలో ఈ మధ్య వింతగా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కూడా విన్నాం. కానీ ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు వింటుంది నిజమే. ఒకే వేదికపై ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ వివాహం వైరల్గా మారింది. ఈ వేడుకకు వందల మంది హాజరై ఈ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఇంతకీ ఈ వివాహం ఎక్కడ జరిగింది? ఇందుకు వారి పెద్దలు అంగీకరించారా? ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో మీరే చూడండి. హిమాచల్ ప్రదేశ్ సిరమూల్ జిల్లా షిల్లై గ్రామంలో జూలై 12 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్ కపిల్లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రదీప్ నేగి ఆ రాష్ట్ర జలశక్తి శాఖలో పనిచేస్తున్నాడు. ఇక సోదరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ దూరంగా పనిచేస్తున్న సునీతను మనువాడే విషయంలో ఆ ఇద్దరు శాస్త్రాలను అనుసరించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రదీప్ వెల్లడించాడు. మా ఆచారాలను మేము ఫాలో అయ్యామని, ఎందుకంటే మా చరిత్ర పట్ల మాకు గర్వంగా ఉందని అన్నాడు. పారదర్శకతను తానెప్పుడు నమ్ముతానని, తాను విదేశాల్లో ఉన్న మ్యారేజీ వల్ల భార్యకు సపోర్టు, సెక్యూరిటీ, ప్రేమ లభిస్తుందని కపిల్ తెలిపాడు. ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, తనను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని, ఈ ఆచారం గురించి తనకు తెలుసని, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశామని, మా బంధంపై తనకు నమ్మకం ఉందని వధువు సునీత తెలిపింది. వివాహ వేడుకను అందరి అనుమతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బహుభార్యతత్వానికి సంబంధించిన ఈ వేడుకను ఆ గ్రామంలో చాలా గ్రాండ్గా చేపట్టారు. హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం. 3 సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. హట్టి వర్గ ప్రజల్లో ఉండే ఈ సాంప్రదాయాన్ని జోడీధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తారు. ఈ సాంప్రదాయంలో అన్నదమ్ముళ్ళు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ఈ సాంప్రదాయం ఇక్కడ ఆచారంగా మారింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కొనసాగుతుంది. కుటుంబ ఐకమత్యాన్ని కాపాడేందుకు, పూర్వీకుల భూములను రక్షించుకునేందుకు ఆ తెగ మహిళలు వితంతువులుగా ఉండకూడదని ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాల్లో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహుభార్యతత్వం ఇప్పటికీ ఆచరించే సాంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్లోని గిరిజన ప్రాంతమైన ఔన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన జిల్లా కిన్నౌర్లో కూడా ప్రబలంగా ఉంది. హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ, ఒక కుటుంబం వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడటానికి వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నారన్నారు. వేరువేరు తల్లుల నుండి పుట్టిన 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే వధువుతో వివాహం చేసుకోవటం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరాభావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణమని ఆయన తెలిపారు. మొత్తంగా వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేసుకున్న ఈ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకొందరైతే 2 అమ్మాయిలను పెళ్లి చేసుకోవటం చూసాం. ఇక ఈ కలికాలంలో ఈ మధ్య వింతగా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కూడా విన్నాం. కానీ ఒకే అమ్మాయిని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు వింటుంది నిజమే. ఒకే వేదికపై ఒకే అమ్మాయిని 2 అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ వివాహం వైరల్గా మారింది. ఈ వేడుకకు వందల మంది హాజరై ఈ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఇంతకీ ఈ వివాహం ఎక్కడ జరిగింది? ఇందుకు వారి పెద్దలు అంగీకరించారా? 2 అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో మీరే చూడండి. హిమాచల్ ప్రదేశ్ సిరమూల్ జిల్లా షిల్లై గ్రామంలో జూలై 12 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్లను సునీత చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ నేగి ఆ రాష్ట్ర జలశక్తి శాఖలో పనిచేస్తున్నాడు. ఇక సోదరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ దూరంగా పనిచేస్తున్న సునీతను మనువాడే విషయంలో ఆ ఇద్దరు శాస్త్రాలను అనుసరించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రదీప్ వెల్లడించాడు. మా ఆచారాలను మేము ఫాలో అయ్యామని, ఎందుకంటే మా చరిత్ర పట్ల మాకు గర్వంగా ఉందని అన్నాడు. పారదర్శకతను తానెప్పుడు నమ్ముతానని, తాను విదేశాల్లో ఉన్న మ్యారేజీ వల్ల భార్యకు సపోర్టు, సెక్యూరిటీ, ప్రేమ లభిస్తుందని కపిల్ తెలిపాడు. ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, తనను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని, ఈ ఆచారం గురించి తనకు తెలుసని, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశామని, మా బంధంపై తనకు నమ్మకం ఉందని వధువు సునీత తెలిపింది. వివాహ వేడుకను అందరి అనుమతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బహుభార్యతత్వానికి సంబంధించిన ఈ వేడుకను ఆ గ్రామంలో చాలా గ్రాండ్గా చేపట్టారు. హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం.
3 సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. హట్టి వర్గ ప్రజల్లో ఉండే ఈ సాంప్రదాయాన్ని జోడీధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తారు. ఈ సాంప్రదాయంలో అన్నదమ్ముళ్ళు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ఈ సాంప్రదాయం ఇక్కడ ఆచారంగా మారింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కొనసాగుతుంది. కుటుంబ ఐకమత్యాన్ని కాపాడేందుకు, పూర్వీకుల భూములను రక్షించుకునేందుకు ఆ తెగ మహిళలు వితంతువులుగా ఉండకూడదని ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాల్లో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహుభార్యతత్వం ఇప్పటికీ ఆచరించే సాంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్లోని గిరిజన ప్రాంతమైన ఔన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన జిల్లా కిన్నౌర్లో కూడా ప్రబలంగా ఉంది. హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి మాట్లాడుతూ, ఒక కుటుంబం వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడటానికి వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నారన్నారు. వేరువేరు తల్లుల నుండి పుట్టిన 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే వధువుతో వివాహం చేసుకోవటం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరాభావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణమని ఆయన తెలిపారు. మొత్తంగా వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేసుకున్న ఈ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతున్నారు.